లార్డ్ బాగున్నారా? చాలా రోజులకి నాకు కెమెరా అనేది అందుబాటులో లేకపోవడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్లే చేస్తున్నాను. కానీ ఇప్పుడు తెగించి వేరే ఒక సెలవు తీసుకొని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, ప్రైస్ లార్డ్ మా గురించి ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను. నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా 700 మంది పైబడి ఉన్నారు. మీరందరూ కూడా అలాగనే ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రభునామమునకు మహిమ చెల్లించుచున్నాను. ఈ సమయంలో అంశం ఏమిటంటే, ర్యాప్చర్లో ఎత్తబడని విశ్వాసులు ఉంటారు. ఏంటండి? ర్యాప్చర్లో ఎత్తబడని విశ్వాసులు ఉంటారు. వారి లిస్టులో మనం ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. అందుకే చేస్తున్నాను. ర్యాప్చర్లో ఎత్తబడని విశ్వాసులు ఉంటారన్నది రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా ఫ్రమ్ బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ నుండి ఒక డిక్లరేషన్ ఇది. అయితే కొంతమంది ఏమని బోధిస్తున్నారు ఎడ్వర్డ్ విలియమ్స్ లాంటి వారు అంటే, చూడండి, పాపం చేస్తూ ఉన్న పరలోకం ఉంటుందంట, పరలోకం పోదంట. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి బోధలు. విశ్వాసి పాపం చేస్తే అని అంటాడు. ఇంకొక ఆయన ఎవరు మా గురువు గారు, ఎవరైనా బాప్తిసం లేకపోయినా రక్షణ ఉంటుంది, బాప్తిసం ఇప్పుడు అవసరం లేదన్నట్లుగా మాట్లాడతాడు ఈయన. ఈ స్వామి గారి మాటలు వింటే రోమపత్రిక ఆరోగ్యం అంతా కూడా తీసేయాలి. బాప్తిసం అవసరం లేదట, బాప్తిసం లేకపోతే రక్షణ ఉంటుందట, బాప్తిసం రక్షణ కాదంట. ఎలాగంటాడు? మరి అంత మాత్రం కాదు, ఈయన పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేస్తాడు. నిర్లక్ష్యం చేసే మాటలు వరాల్ని హేళన చేస్తూ ఉంటాడు ఈయన. కనుక ఇటువంటి వారి మాటలు కాదు నావి. ఏంటంటే, ర్యాప్చర్లో ఎత్తబడని విశ్వాసులు ఉంటారు, వాళ్ళు వీరిద్దరు కూడా ఉంటారు అనడానికి గ్యారంటీ, బైబిల్ గ్యారంటీ చెప్తున్నాను. సరేనండి, వీరిద్దరు కానీ లేకపోతే నేను చెప్పే ఈ బోధ కాదన్న వారు ఎవరైనా జూమ్లో లైవ్ డిబేట్కి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. విశ్వాసాన్ని బురుడి కొట్టించే బాబాలుగా మనం తయారవ్వకూడదు. రోజుల వారి డేట్లు ఖాళీ లేకుండా తిరిగిన వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు? ఒకరు పాపం చేస్తే పరలోకం ఉంటుంది అంటాడు, ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ తృణీకరిస్తాడు, ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, ఇంకా చెప్పాలంటే వరాలు హేళన చేస్తాడు, బాప్తిస్మం అవసరం లేదంటాడు ఇంకొక ఆయన. కనుక ఇటువంటి బురుడి బాబాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ ప్రకారంగా ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. అందులో కేటగిరీ చూపిస్తాను చూడండి. ఒకటోదిగా ఆత్మీయంగా ఫలింపు లేకపోయిన విశ్వాసులు. ఆత్మీయంగా ఫలింపు లేకపోయిన విశ్వాసులు పరలోకానికి ఎత్తబడరు. 2, లేకపోతే ర్యాప్చర్లో ఎత్తబడరు. 2, నిర్లక్ష్యం కలిగిన విశ్వాసులు. నిర్లక్ష్యం, బుద్ధి వారు, బుద్ధి లేని వారు ఉన్నారు కదా, బుద్ధి లేని వారు అనబడిన వారు నిర్లక్ష్యం కలిగిన వారు. చెడ్డ దాసుడు తాగుతూ తించు దాసులందరూ కొడుతూ శిక్షిస్తూ ఉంటాడు, దేవుడు అప్పచెప్పిన పనిని ప్రక్కన పెడతాడంటే నిర్లక్ష్యం. కనుక నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారు ఆత్మీయ జీవితంలో, యేసు ప్రభువు వారి జీవితంలో, ఆయన తండ్రి అయిన దేవుని జీవితంలో, పరిశుద్ధాత్మ యొక్క విషయంలో, లేకపోతే ఆయన యొక్క వరాల విషయంలో, ఆధిక్యత విషయంలో నిర్లక్ష్యం కలిగిన వారు కూడా మోక్షానికి వెళ్ళారు అంటానికి. తర్వాత చూస్తే పునర్జన్మ పొందకపోవడం అంటే, మేము విశ్వాసం అండి, రహస్య క్రైస్తవులు అండి, కనుక బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్న ప్రతి ఒక్కడు కూడా మోక్షానికి వెళ్ళడు, అనగా సంఘంతో పాటుగా ఎత్తబడిట్లో స్థానము లేనివాడిగా ఉంటాడు. ఒకవేళ పిఎస్ స్వామి గారి బోధన విన్నవారైతే విడిచిపెట్టబడతారు గ్యారంటీగా. తర్వాత పాప జీవితం కొనసాగించడం, పశ్చాత్తాపం లేకపోవడం. అంటే పాప జీవితం అంటే శరీరోద్రేకాలు, భావోద్రేకాలు, కోపోద్రేకాలు, కామోద్రేకాలు, ద్వేషోద్రేకాలు, అసూయోద్రేకాలు, పక్షపాత ధోరణి, ఇటువంటివి, ఇవన్నీ కూడా పాపం యొక్క జీవితం కొనసాగించుట, అంటే పశ్చాత్తాపం లేకుండా రూఢుగా తయారవి మాట్లాడుట, వార్నింగ్లు ఇచ్చుట, ఇటువంటి వారు. తర్వాత 5వ బ్యాచ్ ఏంటంటే, పరిశుద్ధాత్మను ఆయన యొక్క నడిపింపును తిరస్కరించిన వారు కూడా పరలోకానికి ఎత్తబడరు, పరలోకానికి వెళ్ళరు, మోక్షానికి వెళ్ళరు. సంఘంతో పాటుగా ర్యాప్చర్లో ఎత్తబడిన వారు వీళ్ళు. కనుక ఈ 5 విషయాలు కూడా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి. లేదండి అనుకుంటే ఇక మీ ఇష్టం, మీ కర్మ. ఈ 5 విషయాలు మీకు తెలియజేశాను కనుక ఈ 5 విషయాల్లో మీరు ఉండటానికి ప్రయత్నించండి. వారిద్దరు బోధన అనుసరిస్తే ఈ 5 విషయాల్లో ఉన్నట్లు లెక్క. ఈ 5 విషయాల్లో మీరుంటే ఎడ్వర్డ్ విలియమ్స్ బోధనలు పాటిస్తున్నట్లు మరియు పిఎస్ స్వామి గారి బోధనలు పాటిస్తున్నట్లు. ఈ 2 బోధనలు పాటిస్తున్నారు.
ఏంటో కర్మ, విశ్వాసం తెగ బుక్ చేసుకుంటారు. మా బాప్టిస్టు సంఘ పెద్దలందరినీ తిడుతున్నా వీళ్ళు కూడా ఆయన్ని వాళ్ళే బుక్ చేసుకుంటారు. ఏంటో మరి వీళ్ళకి ఏదో వాక్యం వచ్చి అనుకుంటారు పాపం. వీరికి వాక్యం రాదనేది వారికి తెలియక బుక్ చేసుకుంటూ ఉంటారు. కనుక రండి, సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అనేకరికి ఈ సత్యాన్ని. మిగిలిన వారు తప్పనిసరిగా ఈ 5 పాయింట్లు కూడా వినబడుతుందిగా ప్రభు పేరట సవినయంగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని, నా బోధ విన్నవారిని, నన్ను, నా కుటుంబాన్ని మోక్షానికి తీసుకెళ్లాలనేదే నా ఉద్దేశం. లేకపోతే వేరుగా ఉండే జీవితం నాది. ఓకేనా? ఎవరికి భయపడవలసిన పని లేదు. ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చిన భయపడవలసిన పని లేదు. హ్యాపీగా ప్రభు దగ్గరికి వెళ్ళబడి సిద్ధంగా ఉన్నాను. ఓకే రండి. మొదటి పాయింట్ ఏంటంటే ఆత్మీయ ఫలింపు లేకపోవడం అన్నది మనం మోక్షానికి వెళ్ళలేకపోవడానికి కారణమవుతుంది. ఆత్మీయ ఫలింపు ఎవరికి ఫలింపు? విశ్వాసులైన మనము. విశ్వాసులైన వారు పాపం చేస్తూ ఫలించకపోయినా వారికి పరలోకం ఉంటుంది అన్న బోధలు ఎడ్వర్డ్ విలియమ్స్వి, నావి కాదు. నా దగ్గర పప్పులు ఉడకో, ఏమండి, నా దగ్గర పప్పులు ఉడకో, ముహూర్తాలకి ప్రాముఖ్యత ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ముహూర్తపు రాట్లు వేయడానికి, ద్వారపం నిలవడానికి, ఇల్లులు దిగినప్పుడు పార్పకి ఇటువంటి వీటికి ప్రాముఖ్యత ఇస్తారు. మీరు కూడా సంఘం ఎత్తబడేటట్టు ఉండరు. అదే జాగ్రత్త. ఓకే, నా దగ్గర ఆ పప్పులు అయితే ఉడకో, ఆత్మీయంగా మాత్రమే ఉంటాయి నా దగ్గర. ఓకే, చూద్దాం రండి ప్రియమేటి వాళ్ళరా. నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించునన్నాడు. యేసుప్రభు వారు మాట్లాడుతూ తీగే ద్రాక్షవల్లి కోసం మాట్లాడుతూ విశ్వాసుల్ని తీగలుగా చెప్తున్నాడు, తను ద్రాక్షవల్లిగా చెప్తున్నాడు. ఆయన ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 15:6 5 చదివాను. 6 ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. 1. 2 మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో ఏం చేస్తారట? పారవేతురు అన్నమాట ఉంది. ఎవరు వీళ్ళు? క్రీస్తు ప్రభువుకి అడ్డుకట్టబడినప్పటికీ కూడా ఆయన నుంచి వేరుగా ఉండగోరు వాడు. అంటే ఆత్మీయ ఫలము అవసరం లేదు వారికి. ఈ లోకము శరీర కోరికలు నెరవేర్చుకోవడం, ఈ లోకములు ధనవంతులుగా అవ్వడం, ఇదే ప్రాముఖ్యం వారికి. వీరు ఫలించలేరు. కనుక యేసుక్రీస్తునందుండి ఫలించువారు మాత్రమే మోక్షానికి వెళ్తారు. కానీ యేసుక్రీస్తునందు తీగలుగా ఉండేటి విశ్వాసులారా, మీరు ఫలించకపోయినా, ఆయనకి వేరుగా ఉన్నా, ఆయన ఉండే జీవాన్ని లాక్కొని మీరు విశ్వాస జీవితంలో ఎదగకపోయినా మీరేం చేయబడతారట? ఎండిపోతారు. ఎండిపోయి బయట పారవేయబడతారు. అన్యులు వచ్చి వాటిని కాల్చివేస్తారంటే నరకానికి వారసులు అవుతారు. ఫలింపు లేకపోయినా విశ్వాసి రాజు పాస్టర్ అయినప్పటికీ కూడా ఫలింపు లేకపోతే నరకానికి వెళ్ళక తప్పదు. కనుక రక్షణ సిద్ధాంతం అనేది క్యాల్వినిజాన్ని పట్టుకొని, ఏమండి, క్యాల్వినిజాన్ని పట్టుకొని కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు, ప్రిన్సిపల్, ఎదురులేదు. క్యాల్వినిజం అంటే బాగా రెచ్చిపోతున్నాడు ఆయన నా దగ్గర. కానీ క్యాల్వినిజాన్ని పట్టుకొని దాన్ని ఆచరిస్తూ మోక్షానికి వెళ్తామనంటే ఏ ఒక్కడు కూడా మోక్షానికి వెళ్ళాడు. ఎందుకంటే వారు ఫలించరు. వారు ఫలించకపోయినా, పాపను కొనసాగుతున్నా, ఫెయిల్యూర్స్ అవుతున్నా మోక్షానికి వెళ్ళిపోతారు బోధిస్తారు. కానీ ఇక్కడ ఏమంటారు ఈయన యేసుప్రభు వారు? నా యందు మీరు ఫలించకపోతే ఎండిపోయి బయట పారవేయబడి ఎండిపోతారు. ఎండిపోయిన వారిని అగ్నిలో వేసి కాల్చివేస్తారు. ఏమండి, కనుక మొదటి వారు ఎవరట అంటే ఆత్మీయంగా ఫలింపు లేని వారు. వీళ్ళు ఫలింపు లేకపోవడానికి కారణం ఏంటంటే ఎమోషన్స్తో బ్రతికేవారు వీళ్ళు. చిన్నది కోపం వస్తే ఉద్రేకమైపు బూతులు మాట్లాడతారే, చిన్నది టెంపర్ వస్తే ఎవరైనా గీరని మాట్లాడతారే, లేకపోతే తనకు అనుకూలంగా ఎవరైనా మాట్లాడకపోతే వారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారే, లేకపోతే ఉద్రేకంతో వీడికి చెప్పు తీసి పీతుల్లో ముంచి కొట్టాలట పాస్టర్ గారిని. అలాగా ఉద్రేకంతో రెచ్చిపోతుంటారే. మీరు ఎక్కడ మోక్షానికి వెళ్తారు? మీ బోధనమైన వారు ఎక్కడ మోక్షానికి వెళ్తారు? జాగ్రత్త. ఆత్మీయ ఫలింపు అంటే అహంకారం కాదు, ఎమోషనల్ బ్రతుకు కాదు. ఎమోషన్స్ని చంపుకుంటూ యేసు ప్రభు వారి సిలువనెత్తుకొని మనం వెంబడిస్తేనే మోక్షకి వెళ్తాం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, జాగ్రత్త. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. మీరు మంచి హీరో, కానీ నాకు నిజంగా మంచి మాదిరి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మీరు ఇటువంటి బాధలకు దిగారో ఆ రోజు నుంచి మాత్రం మీ విషయంలో బాధ అనిపిస్తుంది. మీరు ఉద్రేకం అనేది ప్రక్కన పెట్టండి. దీన్ని పేకపడి పిసికేస్తామనేది ఆమె చనిపోయిందండి మీ పుణ్యాన.
ఆ మెంటల్ ఆవిడ చనిపోయింది. ఓకే, కనుక అటువంటి ఉద్రేకాలు ప్రక్కన పెట్టండి. ఎందుకంటే ఫలింపు లేని వారే శారీరక ఉద్రేకాలకు లోనవుతారు. ఫలింపు లేని వారే ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతుంటారు. ఎందుకు? ఆత్మీయ ఫలించడం చేత కాదు వీళ్ళకి. కనుక ఫలింపు లేకుండా నువ్వు ఎంతకాలం ఉన్నా నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. సంఘం ఒకవేళ ఈలోపు సంఘం వచ్చి ర్యాప్చర్ అయితే ఎత్తబడే వారి గుంపులో నీవు ఉండవు, అలాగుంటే నేను ఉండను. ఓకేనా? గనక జాగ్రత్త పడదాం. తర్వాత చూస్తే చూడండి, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ఏంటట? ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్దురా అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో ప్రశ్నిస్తున్నారు. వారి ఫలమును బట్టి వారు తెలుసుకుందిరట. క్రైస్తవుడు అంటే క్రీస్తు యొక్క ఫలం దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి హింసించక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు, కానీ ఉద్రేకాలకి అప్పగించుకోలేదు. నిందకు ప్రతినింద వేయటానికి ప్రయత్నించలేదు, దోషులకు ప్రతిదోషులుగా తిట్లు తిట్టడానికి, బూతులు ఆడటానికి, వార్నింగ్లు ఇవ్వటానికి ఆయన లేడు. అలాగనే మనం కూడా ఎలాగుండాలంటే ఆయనకి తగిన ఫలములు మనతో కలిగి ఉంటేనే మనం ఎత్తబడే గుంపులు ఉంటాం, లేకపోతే ఉండలేం. కాబట్టి తర్వాత చూస్తే ప్రిమేట్ వల్ల రెండోది ఏంటంటే నిర్లక్ష్యం. 5 బుద్ధి గల కన్యకులు లక్ష్యం కలిగి ఉన్నారు. ప్రభువారు వస్తే నేను ఎత్తబడాలి కనుక నువ్వు నేను సిద్ధం చేసుకుంటాం, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటామని సిద్ధంగా ఉన్నారు, మెలకువగా ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకులు ఎవరట? వీరు బుద్ధి లేని వారిని ఎవరు అనొచ్చు? నిర్లక్ష్యం కలిగిన వారిని అనొచ్చు, బుద్ధి లేని వారని. నిర్లక్ష్యం కలిగిన వారు ఇప్పుడు కాదులే, ఇప్పుడు రాడులే, ఎప్పుడో ఈలోపు మన సంతోషాలు, మన సుఖాలు, మన ఎంజాయ్మెంట్లు తీర్చుకోవాలి. ఇది ఎక్కువ సేవకులను బట్టి వారికి వర్తించే ప్రమాదం ఉంది. దాన్ని బట్టి కీపుల్ని కూడా వేసుకుని మెసేజ్ వెళ్తుంటారు స్పీకర్స్గా. ఏమంటే సిస్టర్ అండి అంటారు, మమ్మల్ని కూడా మోసం చేసినట్లుగా. కనుక ప్రిమేట్ వల్ల కాబట్టి ఇక్కడ ఏంటంటే నిర్లక్ష్యం. దేవుడు ఎప్పుడో వస్తాడు, ఈలోపు నా శరీరానికి తృప్తిగా ఏదో బ్రతుకుతాను, హ్యాపీ చేసుకుంటాను, సంతోషిస్తాను, ఎంజాయ్ చేస్తాను అనుకుంటూ దైవత్వాన్ని నిర్లక్ష్యం చేస్తారు, తండ్రిని నిర్లక్ష్యం చేస్తారు, కుమారుడిని నిర్లక్ష్యం చేస్తారు. వేరు తప్పుడు బోధలకు వెళ్ళిపోయి తండ్రిని నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని బ్యాచ్ వారు, కొంతమంది మరికొంతమంది తప్పుడు బోధకులు యేసు ప్రభువారిని ఆయన దైవత్వాన్ని నిర్లక్ష్యం చేసి వారు నరకానికి వెళ్తారు. ఇక్కడ వైజాగ్ ఉన్నారు ఆ టీం. యేసు ప్రభువారి దేవత్వాన్ని శంకిస్తారు వీళ్ళు. యేసు ప్రభువారిని దేవుడు కాదు అని వాదిస్తున్నారే, మేషాలు పెట్టుకొని చేస్తారే, వీరు కూడా నరకానికి వెళ్తారు. ఎందుకంట? యేసు ప్రభువారిని నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక. మరొక గుంపు ఉంది, పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేసిన వారు. పరిశుద్ధాత్మని, ఆయన కార్యాలని, ఆయన వరాల్ని నిర్లక్ష్యం చేయొద్దని బైబిల్ చెప్తుంటే నిర్లక్ష్యం చేసే గుంపు ఉంది. మా బ్యాచ్ వారు ఉన్నారు. ఏ రాజు మన గ్రూప్కి రావా, మన స్వామి గారి టీంలో ఉండవా నువ్వు అంటే, నాకు ఇష్టం లేదమ్మా, పరిశుద్ధాత్మ విషయంలో తేడాలు ఉన్నాయి అంటే ఏమంటారంటే, ఒకప్పుడు చిన్న పసివాడు ఉన్నప్పుడు బోధించాడు, ఇప్పుడు మెచ్యూరిటీలోకి వచ్చాడు కనుక పరిశుద్ధాత్ముడు లేడని బోధిస్తున్నాడు కనుక నువ్వు తప్పుల్లో ఉన్నావు రాజు అంటాది మా ఆంటీ. ఒక ఆంటీ ఉంది మా ఆంటీ. కాబట్టి నేనంటాను, దేవుని నిర్లక్ష్యం చేసిన, ప్రభుని యేసుక్రీస్తు వారిని నిర్లక్ష్యం చేసిన, పరిశుద్ధాత్మని వీరి ముగ్గురు యొక్క కార్యాలను నిర్లక్ష్యం చేసిన వాడెవడు కూడా తప్పుడు బోధలు ఉన్నట్లే కానీ వాడెవడు కూడా సంఘంతో పాటుకి ఎత్తబడడు. కావాలంటే లైవ్ డిబేట్కి రా, ఏ విషయంలో వస్తావో తేల్చుకుందాం. యెహోవా సాక్షి కావచ్చు, పరిశుద్ధాత్మ వ్యతిరేకించిన వాడు కావచ్చు, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని కించపరిచే BOUI వారు కావచ్చు, హూ ఎవర్ మే బీ, రండి లైవ్ డిబేట్కి. మీరు మోక్షానికి వెళ్ళాలంటే సరి చేసుకోండి, లేకపోతే నరకానికి వెళ్తారు. తర్వాత చూస్తే ప్రిమిట్ వాళ్ళ నిర్లక్ష్యం. ఎందుకు నిర్లక్ష్యం అంటే వీరు 5 బుద్ధి లేని కన్యకులు, వారితో ఆయిల్ పట్టుకోలేదు, వారు తమతో సిద్ధపరచుకోలేదు, పడుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ లోకంలో జీవితమే ముఖ్యం, ఎంజాయ్ అనుకొని ఎక్కడే రెస్ట్ తీసుకుంటే చాలు, ఇదే బ్రతుకు తృప్తి అనుకుంటున్నారేమో. మీకు తెలియదేమో మనుషులారా, విశ్వాసులారా, ఈ జీవితం తర్వాత రెండవ జీవితం ఉంది విశ్వాసులుగా.
1000 సంవత్సరములు క్రొత్త భూమి క్రొత్త ఆకాశాల జీవితం. ఆ తర్వాత 3వ జీవితం ఉంది, పరలోకం, నిత్యత్వం, శాశ్వతం. అది నేరుగా ఆకాశం మహాకాశం దాటి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 2 రకాల జీవితాల్లో ఈ రానున్న భూమి, కొత్త ఆకాశం కొత్త భూమి మీద ఉండే జీవితం ఒకటి ఉంది. దానిలో 1000 సంవత్సరాల సుఖం కావాలన్నా, ఆ తర్వాత ఉండే మోక్షం కావాలన్నా, ముందు ఇక్కడుండే ఈ తప్పుడు బోధల నుంచి, అంటే తండ్రిని నిర్లక్ష్యం చేసే బోధల నుండి, యేసు ప్రభువుని నిర్లక్ష్యం చేసే బోధల నుండి, పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేసే బోధల నుండి, వారి కార్యాలని నిర్లక్ష్యం చేసే బోధల నుంచి నువ్వు తప్పించుకుంటేనే, అంటే ఈ స్వామి గారి బోధల నుండి, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి లాంటి వారి బోధల నుండి, ఇక BOUI వారి బోధల నుండి, యెహోవా సాక్షుల బోధల నుండి, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ బోధల నుండి మీరు తప్పించుకుంటేనే మోక్షములు ఎత్తబడతారు, మోక్షంకి యోగ్యులవుతారు, ర్యాప్చర్ ఎత్తబడతారు. ఓకేనా? చూడండి, లోకాసు వార్త 21:34లో మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలనైనను ఐహిక విచారముల వలనైనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. అంటే తిండి విషయంలో, తిండి వల్ల మత్తులైన అంతటి, అంటే ఆ విషయాన్ని కూడా పిన్పాయింట్ ఏ రోజు శుభ్రపరుస్తారో అని ఆయన రాకడిని ప్రేమించిన వారమై, ఆయన రాకడి కొరకు ఆతృత కలిగిన వారమే, ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగిన వారమే, సరి చేసుకుంటూ రక్షణ పొందుతూ మార్మస్ చెందుతూ ఓ ప్రక్క దోషులకు బదులు దూషించక, శారీరక కోరికల ప్రకారం బ్రతకక, నైతిక విలువలకు విరుద్ధంగా బ్రతకకుండా జాగ్రత్తగా ఉండి మనం ఉంటే మనం ఎత్తబడతాం అని ఇక్కడ. తర్వాత 3వది చూస్తే పునర్జన్మ పొందకపోవడం, అంటే బాప్తిస్మము లేకుండా ఉండేవారు కూడా సంఘముతో పాటుగా ఎత్తబడరు. అందుకు యేసు, చూడండి యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంటే క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మము ద్వారా క్రొత్తగా జన్మించడం. సబ్జెక్ట్ కావాలంటే రండి లైవ్ డిబేట్కి. జన్మించడు, అలా జన్మించకపోతేట ఎవరు దేవుని రాజ్యమును చూడలేరట. 5వ వచనంలో ఏమంటాడు? 3:5 యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించదేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, స్వామి గారి శిష్యులు, స్వామి గారి బోధ వినవారులారా, బాప్తిస్మం అనేది రక్షణ కాదా? బాప్తిస్మం లేకుండా రక్షణ వచ్చిందా? విశ్వాసంతో రక్షణ వచ్చింది. ఆ రక్షణను స్థిరపరచుకుంటూ కావాల్సిన క్రియ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానముల యందు పాలు పంపులు పొందే బాప్తిస్మం కార్యక్రమం. దాని ద్వారా నీలో నూతన జన్మ జరుగుతుంది, నూతన స్వభావం ఏర్పడుతుంది, నూతన ప్రాచీన స్వభావం తీసివేయబడుతుంది, రాతిగుండి తీసివేసి మాంసగుండి వేయబడుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు అక్కడి నుంచి శాశ్వతంగా నేను నిలబడటానికి వస్తాడు. ముందు వచ్చి ఒప్పించాడు కనుక రక్షణలోకి వచ్చావు. కానీ శాశ్వతంగా స్థిరంగా నిలబడాలంటే తప్పనిసరిగా ఏం చేయబడాలట? నువ్వు బాప్తిస్మం పొందితేనే అప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందుతావు. అంటే ఆయన శాశ్వతంగా నిలబడతాడు. కాబట్టి ఒకరు నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మించకపోతే 2వ జన్మ, ఇది రక్షణకు సంబంధించిన జన్మ, పరలోక రాజ్యముని చూడలేడు, ప్రవేశించలేడని ఉందండి. స్వామి గారు ఏమంటారు? ఏమంటారండి స్వామి గారు? మీరు ఎలాగా ఆత్మీయంగా మొదలెట్టారు, గలతీలు కూడా ఆత్మీయంగా మొదలెట్టారా? శరీరానుసారంగా ముగించారట. మీ బోధలు ఆత్మీయంగా మమ్మల్ని పెంచారు, కానీ శరీరానుసారంగా మీరు ముగిస్తున్నారు. మీరు ఎవరట? మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీరు కూడా గలతీయులు ఆత్మీయంగా మొదలెడతారు, శరీరానుసారం ముగించేవారు మీరు. ఓకేనా? తర్వాత చూస్తే ప్రిమేట్ వలన యేసు ప్రభు అటువంటి వారికి ఏమంటున్నారంటే మత్తయి సువార్త 7:28 ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే ప్రవేశించును. ప్రభా ఎవరు ప్రభుని పిలుస్తారు? నీ నామమును దెయ్యాలు వెలగొట్టలేదా? అద్భుతములు చేయలేదా? మహత్కార్యాలు చేయలేదా? సూచక్రియలు చేయలేదా అంటారు వీరు. ఎవరు? క్రైస్తవులే. కానీ అక్రమము చేయవారులారా, అంటే మీరు క్రైస్తవులై ఉండి నాయందుండి కూడా అక్రమ జీవితము కలిగిన వారులారా, మీరెవరో నాకు తెలియపోండి. అదేంటి ప్రభువా, ప్రవచించాం, స్వస్థతలు ప్రకటించాం, దెయ్యాలు వెలగొట్టాం నీ నామమున, మేము విశ్వాసం బాప్తిసం తీసుకున్నాం అన్నప్పటికీ కూడా ఇక్కడ ఏట్లేదట అంటే తండ్రి చిత్త ప్రకారంగా బ్రతికే బ్రతుకు లేదు కనుక వీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరంటే ఇక్కడ దేవుని చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించును పరలోకంలో. ఏమంటారండి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఈ విషయంలో?
పాపం చేసిన పరలోకం ఉంటుంది అంటారే బోధ మార్చుకోండి అన్న, మారు మనసు పొందు. నువ్వు మా స్వామి గారిని ఆత్మీయ గురువు గారు, మీరు నాకు హీరోగా ఉండేవారు, కానీ జీరోగా మిగిలిపోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉద్రేకాలకి చోటు ఇవ్వకండి, దైవత్వానికి చోటు ఇవ్వండి, పరిశుద్ధత ప్రేమలకు చోటు ఇవ్వండి. ఆ గర్వంగా అహంకారయుక్తిగా ద్వేషించడానికి చోటు ఇవ్వకండి. గంటెల ప్రకాష్ గారు కూడా పాటలు దూషించి ద్వేషించి తిట్టి అసలు మీకు మీ ఇద్దరికి పిలుపు పొందలేదో నాకు తెలియదు మొత్తానికి. ఓకే రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి. అంటే విశ్వాసులు అడుగుపెట్టాం, విశ్వాసులవి, కానీ దానిలో నిలుచున్నామో లేదో పరీక్షించుకోవాలి కదా. ఎందుకంట తాను నిలుచున్నానని తలచువాడట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి వాక్యం చెప్తుంది. అంటే పడిపోయే ప్రమాదం ఉంది, అంటే పరలోకాన్ని తప్పించుకునే ప్రమాదం ఉంది, పరలోకానికి వెళ్ళలేకపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా అని మాట్లాడుతున్నాడు. అంటే భ్రష్టులు కాకపోతే క్రీస్తులో మనం ఉన్నట్లు, క్రీస్తు మనలో ఉన్నట్లు. భ్రష్టులు మీ వ్యభిచారం అనే భ్రష్టత్వం, దోషణ అనే భ్రష్టత్వం, బెదిరించడం అనే భ్రష్టత్వం, రౌడీయిజం అనే భ్రష్టత్వం, ఇవి ఉంటే మీరు కూడా మోక్షంకి వెళ్ళరు. బెదిరించడం పర్లే, హ్యాపీగా మోక్షంకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా నేను, ఏ సమయంలోనా హ్యాపీగా. ఓకే రండి, తర్వాత 4వది ఏంటంటే మొదటిది ఏం చూసామట అంటే ఫలింపు లేని వారు సంఘంతో పాటు ఎత్తబడరు. 2వది నిర్లక్ష్యం కలిగిన వారు ఎత్తబడరు. 3వది ఏం చూసామట, 3వది అంటే ప్రిమేట్ వల్ల పునర్జన్మ లేకపోవడం వారు, అంటే బాప్తిస్మము పొందని వారు కూడా ఆ యొక్క ర్యాప్చర్తో పాటు ఎత్తబడరు, పరలోక రాజ్యంలో ప్రవేశించడం చూసాం. 4వది ఏంటంటే పాప జీవితం కొనసాగించడం లేక పశ్చాత్తాప బ్రతుకు లేకపోవడం. పాప జీవితాన్ని కొనసాగించడం అంటే ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5:19-21 ఉంది. ఏంటట, శరీర కార్యములు స్పష్టములైనవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము మొదలగునవి చాలా ఉన్నాయి. శరీర కార్యములు అవి కలిగి బ్రతుకుతూ నేను విశ్వాసనండి, నేను పాస్టర్మనండి, నేను పాస్టర్ రాజునండి అని చెప్పినా ఈ భూమి మీద నీ బూస్టింగ్ నువ్వు ఇచ్చుకోవచ్చు, కానీ విడిచిపెట్టబడే ప్రమాదంలో ఉన్నావు రాజు పాస్టర్. లేకపోతే వింటున్న వారులారా, వింటున్న విశ్వాసులారా, సేవకులారా, దైవత్వం అంటే మాట్లాడుకుంటున్నారా? ఆయన పేరు చెప్పుకొని బ్రతికేయాలనుకుంటున్నారా? ఈ భూమి వరకే బ్రతుకు, ఒకరు బ్రతికి మీకు డబ్బు అంతా వచ్చిస్తే అవును, కానీ ఒక సంఘస్థులు, నేను విడిచిపెట్టి వచ్చిన సంఘస్థులకట డబ్బు పెరిగిపోతుందట, ఆస్తి పెరిగిపోతున్నాయట, ఇల్లులు పెరిగిపోతున్నాయట, కానీ వారు ఏం విడిచిపెట్టరట? ముహూర్తాలు విడిచిపెట్టరు, శకునాలు చూడడం విడిచిపెట్టరు, ముహూర్తపు రాట్లు వేయడం విడిచిపెట్టరు, ముహూర్తపు ఏంటంటే పాలు పొగించడం విడిచిపెట్టరు, ముహూర్తం చూసుకొని ఆ యొక్క ద్వారబంధాలు నిలబడం విడిచిపెట్టరు. పంతులు గారి మాటే వారికి ముఖ్యం తప్ప పాస్టర్ గారి మాట వారికి ముఖ్యం కాదు. అటువంటి వారికి ధనం ఎక్కువైపోతుందట. యేసు ప్రభు వారికి అనలేదా? ప్రభు వారికి సాతాను ఏమన్నాడు? నువ్వు నాకు సాగిలి పడితే ఈ సకల లోక మహిమంతా నీకు ఇస్తాను అన్నాడు కదా. వారు సాగిలి పడుతున్నారు, వారికి ధనం ఎక్కువ అవుతుంది. ధనం ఎక్కువైనాడు మోక్షంకి వెళ్ళలేడు, జాగ్రత్త. సాతానుకు సాగిలి పడితే మీ బ్రతుకులు భూమితో అంతరించిపోతాయి. దీంతో పాటుగా శాశ్వతకాలంగా మారబోయే ఈ నరకముగా మారే ఈ భూమిలోనే మిగిలిపోతారు. మారు మనసు పొందరా ఇక మీ ఇష్టం. రండి, అంటే శరీరక్రియలు అంటే ఇక్కడ చూద్దాం. ఇంకా విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు మొదలు ఇవన్నీ కూడా చెడ్డ గుణములు. ఇవి కలిగున్న ఏ ఒక్క నేనున్నా మోక్షానికి వెళ్ళను. జాగ్రత్త. యేసు ప్రభు వారి నందుండే జీవితం అనేది ప్రశస్తమైనది, అమూల్యమైనది, కలంకము లేనిది, అనైతికత లేనిది, దోషణ ద్వేషములు లేనిది. ఉద్రేకం వచ్చింది కదా, నా బుర్ర పాడైపోయింది కదా, నేను ఏ మాట పడితే మాట్లాడతానంటే అది ఎగ్జామ్షన్ ఇవ్వడం. యేసు ప్రభు వారు ఎత్తబడ్డానికి అక్రమం చేయి రాజు, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. అక్రమం చెయ్యి స్వామి, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. అక్రమము చెయ్యు, అక్రమంగా బోధించిన అటువంటి విలియమ్సు, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. కాబట్టి ఎవరికి దేవుడు ఎక్కువ కాదు. ఈ భూమి మీద మీకు ఎక్కువేమో కానీ నాకైతే ఎక్కువ కాదు. నేను ఒకవేళ నా ఇంటి వారికి ఎక్కువేమో కానీ నా దేవుడికి ఎక్కువ కాదు నేను.
ఓకే, రండి. భేదములు విమతములు ఇవన్నీ కూడా కలిగిన వారు, అంటే గలతీయులకు రాసిన పత్రిక 5:21, వీళ్ళు శరీరానుసారంగా బ్రతికిన వారట. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6 వచనాల్లో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైనను, తర్వాత ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియజేయుచున్నాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, పాపము చేసిన, పాపంలో బ్రతుకుతున్న విశ్వాసికి రక్షణ పోదు. దేవుని దగ్గర రబ్బర్ ఉండదు, పెన్ను ఉంటుంది కానీ రబ్బర్ ఉండదు. అంటే సృష్టికర్త దగ్గర సృష్టించే ఐటమ్ ఉండదని చెప్పిన బోధకుడు నిన్నే చూశానయ్యా. రక్షణ తుడిచివేయబడుతుంది. ఎందుకట, వారు వ్యభిచారి అయిన, అపవిత్రమైన, విగ్రహారాధకుడైన, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేడట, హక్కుదారుడు కాడట. నేనైనా నువ్వేనా? మారు మనసు పొందారండి. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక అందరికీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఏంటట, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏంటంటే, అందరితో సమాధానములు పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడంటే పరలోకానికి ఎలాగెళ్ళిపోతావు? ప్రభువు నివసించే స్థలానికి ఎలాగెళ్ళిపోతావు? వెళ్ళలేవు. జాగ్రత్త రాజు పాస్టరు, నువ్వు బైబిల్ కాలు నడిపిస్తానని గర్విస్తున్నావేమో. గర్వం ఉన్నప్పటికీ కూడా మోక్షంకి వెళ్ళవు. కనుక నేనైతే గర్వం లేదు నాకు. బుద్ధి చెప్పుటకును నీతి అందు శిక్ష వేయటకును నాకు హక్కు ఉంది వాక్యంతో. వాక్యమే కొలమానం. కాబట్టి దయచేసి ఏంటట, సమాధానం కలిగి ఉండాలి, మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి నీతో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవచ్చున్నారేమో అనియు మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకోవాలట. విశ్వాస జీవితం అంత విలువైనది, అంత పరిశుద్ధమైనది. నీవు నేను లేకపోతే వెళ్ళలేము, కానీ నేనైతే వెళ్ళటానికే బ్రతుకుతున్నాను గనుక. సరే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. అంటే ఎందుకు ఇదంతా కూడా, ఈ పాయింట్ ఏంటిది అంటే, పాపపు జీవితం కొనసాగించడం పశ్చాత్తాపం లేకుండా కొనసాగించేవారు ఇన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటేనే, ఇన్ని విషయాల్లో జాగ్రత్తగా మెలకువ కలిగి వాటిని అంటకుండా, వాటి వేరు మనలో మలవకుండా బ్రతికితేనే మోక్షం. ర్యాప్చర్తో పాటు ఎత్తబడతావు, లేకపోతే ఎత్తబడవు, నరకంలో మిగిల్చబడతావు. చివరిగా ఏంటి చాలా ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మను, ఆయన యొక్క నడిపింపును, ఆయన వరములను తిరస్కరించడం, ఇది పిఏ స్వామి గారికి వర్తిస్తుందేమో అనిపిస్తుంది. పర్వాలేదు, పేరు చెప్పినా పర్వాలేదు. ఎందుకంటే పబ్లిక్గా పరిశుద్ధాత్మ పేరు చెప్పి దూషిస్తున్నారే, పబ్లిక్గా స్వస్థవారం పేరు చెప్పి దూషిస్తున్నారే, పబ్లిక్గా ప్రవచన వారం పేరు చెప్పి దూషిస్తున్నారే. వాటికంటే నీ పేర్లు గొప్ప. ఇక్కడ ఉండేది రాజు పాస్టర్, రాజీ పడే పాస్టర్ కాడు. తినడానికి తిండి లేకపోయినా ఆత్మీయతకు విలువిచ్చేవాడు. ఓకే, చూడండి, ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19 ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయనను తానే వారితో యుద్ధము చేసేను అని యెషయా గ్రంథము 63:10 ఉంది. అంటే పరిశుద్ధాత్మ దుఃఖపరిచే తిరుగుబాటు చేసిన వారు పరిశుద్ధాత్మని, ఆయన వరముల్ని, ఆయన ఆధిక్యతల్ని ప్రక్కన తిరస్కరించేవారు. అందులో స్వామి గారి బోధలు కనబడుతున్నాయి. కనుక వీరికి ఎవరు విరోధట? దేవుడి విరోధి అంట. యెషయా గ్రంథం 63:10. తర్వాత లూకా సువార్త 12:10 ఏముందటంటే, మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. స్వామి గారు పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఆయన ప్రత్యక్షతను తిరస్కరించడం, ఆయన ప్రత్యక్షతని కాదండం, వాటిని హేళనగా మాట్లాడడం,
పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, ఆ యొక్క ఔన్నత్యతను ప్రక్కన పెట్టించడం, ఇది మీరు చేయడమే కాదు, మీ శిష్యులతో చేయిస్తున్నారు, మీరు మీ బోధ విన్నవారితో చేయిస్తున్నారు. ఇక్కడ చూస్తే మరి పరిశుద్ధాత్మని దూషించే వారికి క్షమాపణ లేదంట. మరి క్షమాపణ, పాప క్షమాపణ లేకపోతే నీకు మోక్షం ఉంటుందా? నాకు మీకు? నేనైతే దూషించట్లేదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను లేను, నా ఆధిక్యత లేదు, నా ఊపిరి లేదు, నా ప్రాణం లేదు. ఓకేనా? ఓకే. తర్వాత ఆత్మను ఆర్పకుడి, దశలోనికి రాసిన పత్రిక 5:19, మొదటి పత్రిక 5:19లో ఆత్మను ఆర్పకుడి ఉంది. ఇంకో మాట ఏముందట ఆ 20 వచనంలో, అంటే ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అంటే అర్థం ఏంటి? దేవుని ప్రత్యక్షత వరమైన ప్రవచనం, అంటే మిగిలిన వరాలను కానీ, ప్రవచన వరంను కానీ, విశ్వాస వరంను కానీ ఏంటంటే నిర్లక్ష్యం చేస్తే, ఎవరు నిర్లక్ష్యం చేసినట్లు? పరిశుద్ధాత్మని తిరస్కరించినట్లు. ఇంకా చూద్దాం రండి. ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి అని చెప్తున్నాడు. అంటూ సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడుబడును గాక అంటే మీకు మారు మనసు ఇచ్చి నన్ను మిమ్మల్ని కాపాడును గాక అని అర్థం. కాబట్టి పరిశుద్ధాత్మని తృణీకరించడం కూడా 5వది. ఈ 5 రకాల యాటిట్యూడ్స్ ఉంటే సంఘంతో పాటు ఎత్తబడము, మనకి పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి ఈ 5 విషయంలో కూడా విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి, స్పీకర్లు జాగ్రత్తగా ఉండాలి, సేవకులు జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 విషయాల్లో మెలకు లేకపోతే సేవకురాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మా ఆయన మోక్షానికి వెళ్ళిపోతాడు, మా ఆయన ప్రసంగిస్తే నేను ప్రసంగించినట్లే కదా అనుకుంటారేమో. మా ఆయన మోక్షానికి వెళ్ళిపోతే ఆ కాలు పట్టుకు వెళ్ళిపోతాను మోక్షం కొట్టుకుంటారేమో. కుదరదు. నువ్వు అన్నం తింటే నీ కూడా విండితే తప్ప మీ ఆయన కూడా వినదు, మీ ఆయనకు అన్నం తింటే ఆయన కూడా విండితే తప్ప నీ కూడా వినదు. ఎవరి రక్షణ వారిది, ఎవరి మోక్షం వారిది. ఇది ఒక వేరే డాక్టరీన్ ఉంది. స్త్రీ పురుషులు ఒకటే శరీరం అని, అది వేరేదిగా బోధిస్తాను. కానీ ఇప్పటికి మాత్రం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నా వంశంలో ర్యాప్చర్లో ఎత్తబడని విశ్వాసులు ఉంటారు అన్నది సత్యమా కాదా? మరి ఇప్పుడు వీరిద్దరు బోధ అర్థం చేసుకోండి. వీరిద్దరు బోధలో ఉండరు అన్నట్లే ఉంటాయి వీరిద్దరు బోధలు. పాపం చేసినా పరలోకం పోదు అంటాడు, రక్షణ పోదు అంటాడు అడ్వర్డ్ విలియమ్స్. ఇంకెవరు? జాన్ క్యాల్వినిజం బోధలు చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా. పిఎస్ స్వామి గారు పరిశుద్ధాత్మ తృణీకరిస్తారు, బాప్తిస్మం అనేది రక్షణ కాదు అని ముద్ర వేస్తున్నారు. అలాంటప్పుడు వీరి బోధలు వీరి బోధలు విన్నవారు ర్యాప్చర్లో ఎత్తబడ్డ విశ్వాసులుగా ఉండిపోతారు. అంతేనా? ఓకే. కావాల్సిన వారు నన్ను సంప్రదించండి. 9505526710. థ్యాంక్ యూ ఆల్.